సో సేల్స్ డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్కి VOV8 టీ కోడ్. సో పొజిషన్కి వెళ్తున్నాను, పొజిషన్ ఓవర్, డబల్ క్లిక్. ఓకే. సో ఇంకా కొన్ని కంట్రోల్స్ ఏందండి ఇక్కడ మనకి. సో షిప్పింగ్ ఉంది, ఇక్కడ షిప్పింగ్లో డెలివరీ టైప్ ఉంది. సో నార్మల్గా డెలివరీ టైప్ ఏంటంటే ఇది, సో మనం ఫస్ట్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం కదా ఇనిషియల్గా, ఇంక్వైరీ లేకపోతే కొటేషన్ ఆర్ ఆర్డర్. సో వాటికి ఏంటంటే మనకి ఎంక్వైరీకి డాక్యుమెంట్ టైప్ IN, ఓకేనా, VA11లో చేస్తాము. సో కొటేషన్ క్రియేట్ చేయడానికి డాక్యుమెంట్ టైప్ QT, VA21లో క్రియేట్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే ఆర్డర్ క్రియేట్ చేయడానికి OR, VA01 టీ కోడ్. సో డెలివరీ క్రియేషన్కి డెలివరీ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి LF అండ్ టీ కోడ్ VL01N, ఓకేనా. సో ఈ ఫస్ట్ మూడు డాక్యుమెంట్స్లో మనం ఏంటంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాము ఈ స్క్రీన్లో. బట్ ఈ డెలివరీ కానీ డెలివరీ క్రియేట్ చేసేటప్పుడు లేదంటే ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు మనం మాన్యువల్గా ఎంటర్ చేయము, జస్ట్ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం VOV8లో. సో ఇక్కడ మెయింటైన్ చేసుకుంటే డైరెక్ట్ సిస్టమ్ ఇక్కడ నుంచి మనకు డెలివరీ క్రియేషన్ టైంలో అక్కడ బ్యాక్ ఎండ్లో తీసుకుంటుంది. సో మనకి ఎక్కడ కూడా మాన్యువల్గా ఎంటర్ చేయడానికి అవసరం ఉండదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తాను, అక్కడ గమనించవచ్చు మనం. సో VA01 ఆర్డర్ క్రియేషన్కి ఎంటర్. సో డాక్యుమెంట్ టైప్ OR అండ్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ టైప్ OR అండ్ సేల్స్ ఆర్గనైజేషన్ D100 D1 ఎంటర్. సో సోల్డ్ టు పార్టీ కస్టమర్ 511 ఎంటర్. సో నేను ఇది వేసాను. సో సమ్ క్వాంటిటీ ఎంటర్. ఎడిట్ క్లిక్ చేస్తున్నాను, ఇన్కంప్లీషన్ లాక్ చెక్ చేస్తున్నాను, మ్యాండేటెడ్ డేటా మనం మిస్ అయిందో లేదా. ఓకే, కంప్లీట్గా ఉంది. సో జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓన్లీ VA01లో మాత్రమే నేను ఆర్డర్ టైప్ అనేది ఎంటర్ చేశాను, ఓకేనా. సో డాక్యుమెంట్ టైప్ అనేది 14434. సో దీనికి డెలివరీ క్రియేట్ చేస్తాను, /n VL01N డెలివరీ క్రియేషన్ టీ కోడ్. సో ఇక్కడ జస్ట్ షిప్పింగ్ పాయింట్ అనేది ఎంటర్ చేయాలి, D100. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ డెలివరీ డాక్యుమెంట్ టైప్ ఎక్కడో నేను ఏం ఎంటర్ చేయట్లేదు, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సారీ, ఇక్కడ ఒకటి చిన్న ఎర్రర్ వచ్చింది, జస్ట్ ఏం లేదు, బ్యాక్ వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ జస్ట్ డేట్ గురించి. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ నేను హెడర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఈ హ్యాట్ సింబల్ క్లిక్ చేస్తే హెడర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ ట్యాబ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇది క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే డెలివరీ టైప్ అనేది LF అనేది ఇక్కడ మనకు వచ్చేసింది ఆటోమేటిక్గా. సో మాన్యువల్గా ఇక్కడ కూడా ఎంటర్ చేయలేదు, జస్ట్ VOV8 అక్కడ మెయింటైన్ చేస్తాము. అక్కడ మెయింటైన్ చేయడం వల్ల సిస్టమ్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటుంది అన్నట్టు. సో ఇలా ఉంటుంది మనకి. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సో మనకి డాక్యుమెంట్ టైప్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం, VOV8లో అక్కడ మెయింటైన్ చేయడం వల్ల సిస్టమ్ ఇక్కడ తీసుకుంటుంది అది, ఓకేనా. సో నెక్స్ట్ డెలివరీ బ్లాక్. డెలివరీ బ్లాక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ అంటే కొన్ని ప్రాసెస్లు ఏంటంటే ఆర్డర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా డెలివరీ అవ్వకుండా అది ఆ డాక్యుమెంట్ అనేది కొన్ని వాళ్ళు హోల్డ్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, లైక్ మేనేజర్ లెవెల్లో మేనేజర్ చెక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డెలివరీ క్రియేట్ చేయడానికి వాళ్ళు అట్లా ప్రాసెస్ కావాలనుకున్నారు అనుకోండి. సో ఆ డాక్యుమెంట్ని మనం హోల్డ్ చేయడానికి డెలివరీ బ్లాక్ అప్లై చేస్తాం అనుకోండి. సో మేనేజర్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే డెలివరీ బ్లాక్ రిలీజ్ చేస్తేనే నెక్స్ట్ డెలివరీ చేయడానికి అవుతుంది, లేకపోతే ఆ డాక్యుమెంట్ అట్లే హోల్డ్లో పడిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీనికి ఎలా అంటే సో 01 అనేది మెయింటైన్ చేస్తున్నాను, క్రెడిట్ లిమిట్స్ అనేది ఒక బ్లాక్ అనేది సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకో ఫ్రెష్ ఆర్డర్ చేస్తాను, /n VA01 ఎంటర్. సోల్డ్ టు పార్టీ ఎంటర్. మెటీరియల్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంటర్, ఓకేనా. సో ఇక్కడ గమనించుకుంటే ఈ డెలివరీ బ్లాక్ అనేది ఆటోమేటిక్గా పడిపోయింది యాక్చువల్ 01. సో మళ్ళొకసారి చూద్దాం. టీ కోడ్ కొట్టాను, డాక్యుమెంట్ టైప్ సేల్స్ ఏరియా ఎంటర్. ఇక్కడ చూడండి ఏం ఎంటర్ చేయలేదు, డెలివరీ బ్లాక్ అనేది ఆటోమేటిక్గా 01 అనేది వచ్చేసింది. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఓ డాక్యుమెంట్ టైప్లో మనం ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాం డెలివరీ బ్లాక్ అనేది. సో ఈ డాక్యుమెంట్ టైప్ ORతో ఎన్ని ఆర్డర్స్ చేస్తాం ప్రతి ఆర్డర్లో మనకి ఆటోమేటిక్గా ఇది డెలివరీ బ్లాక్ అనేది పడిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో నేను ఇప్పుడు కస్టమర్ ఎంటర్ చేస్తున్నాను, మెటీరియల్ క్వాంటిటీ ఎంటర్. సో ఒకసారి ఇన్కంప్లీషన్ లాగ్ చెక్ చేసుకుంటాను, ఎడిట్ ఇన్కంప్లీషన్ లాగ్ ఎంటర్. సో డాక్యుమెంట్ కంప్లీట్ ఉంది, సేవ్ చేస్తున్నాను, ఓకేనా. సేవ్ చేశాను. సో దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడండి 435 డాక్యుమెంట్ నెంబర్ డెలివరీ క్రియేట్ చేస్తాను, /n VL01N డెలివరీ డాక్యుమెంట్కి టీ కోడ్. ఓకే, 435 డాక్యుమెంట్ నెంబర్. నెక్స్ట్ షిప్పింగ్ పాయింట్ ఆటోమేటిక్ వచ్చేసింది, సేవ్ ఎంటర్ కొడుతున్నాను. చూడండి ఇప్పుడు మనకు ఒక పాపప్ వచ్చింది, వార్నింగ్ ఇది, ఆర్డర్ కెన్ నాట్ బి డెలివర్డ్, సి లాంగ్ టెక్స్ట్ చూసారా. ఆర్డర్ ఈజ్ బ్లాక్డ్ ఫర్ డెలివరీ, క్రెడిట్ లిమిట్ అనే బ్లాక్ అనేది పడింది, దీని మీనింగ్, ఓకేనా.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చేంజ్ మోడ్ ఆఫ్ ఆర్డర్ VS02 డాక్యుమెంట్ ఇక్కడ చేంజ్ మోడ్ అన్నట్టు అప్డేట్ చేసుకోవచ్చు మనం. ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను 435 దాకాది. సో ఈ క్రెడిట్ లిమిట్ అనేది ఇది ఉంది కదా 01, నేను ఇక్కడ కిందకి వస్తే మనకు బ్లాంక్ ఉంటుంది, ఎంటర్ చేస్తాను. సో ఇది మనకి రియల్ టైంలో ఎట్లా అంటే మేనేజర్ లెవెల్లో లేకపోతే హైయర్ ఆఫీసర్స్కి వాళ్ళకి మాత్రమే అథరైజేషన్ ఉంటుంది. చేంజ్ మోడ్ అంటే VS02 ట్రాన్సాక్షన్ అథరైజేషన్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకొని డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని ఈ బ్లాక్ అనేది రిలీజ్ చేయడం అంటారు. ఇట్లా బ్లాంక్ పెట్టుకోవడం అంటే నథింగ్ బట్ డెలివరీ బ్లాక్ రిలీజ్ చేయడం అని అంటారు. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. సో డెలివరీ బ్లాక్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. VL01N ఎంటర్. చూడండి 435 డాక్యుమెంట్ సేమ్ అదే డాక్యుమెంట్ నెంబర్. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం అడగలేదు. ఇప్పుడు జస్ట్ నేను పికింగ్ ట్యాబ్లోకి వస్తున్నాను, పిక్డ్ క్వాంటిటీ 1 వేస్తున్నాను, ఎంటర్. జస్ట్ PGI పైన క్లిక్ చేస్తాను, పోస్ట్ గుడ్స్ ఇష్యూ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది. సో అలా అన్నట్టు. సో డెలివరీ బ్లాక్ పెడితే ఏమవుతుందంటే మనకి ఇలా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే డెలివరీ బ్లాక్ అనేది రిమూవ్ చేస్తాను. అంటే ఎప్పుడైనా రిక్వైర్మెంట్ అలా వచ్చినప్పుడు ఇలా చేసుకోవడానికి ఉంటుంది. సేవ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ షిప్పింగ్ కండిషన్స్ అనేది మనము సో కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము, VO8 ఇప్పుడు సేవ్ డాక్యుమెంట్ కంట్రోల్స్ ఈ రెండింటిలో మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సో కస్టమర్ మాస్టర్లో ఇప్పుడు చూద్దాము. సో ఒక కస్టమర్ ఓపెన్ చేస్తాను, XD03 డిస్ప్లే మోడ్. ఓకే. సో కస్టమర్ ఎంటర్ చేయాలి, కంపెనీ కోడ్, సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి. జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఇనిషియల్గా జనరల్ డేటాలో ఉంది, సేల్స్ ఏరియా డేటాకి వెళ్తున్నాను. సేల్స్ ఏరియా డేటాలో షిప్పింగ్ ట్యాబ్ సెకండ్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే. చూడండి షిప్పింగ్ కండిషన్స్ ఇక్కడ 01 అనేది నేను ఆల్రెడీ మెయింటైన్ చేసుకున్నాను. ఓకేనా. సో XD02లో ఆర్ XD01 అంటే కస్టమర్ మాస్టర్ సంబంధించి ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాను. నెక్స్ట్ VO8లో కూడా, అంటే VO8 అంటే ఏంది, సేల్స్ డాక్యుమెంట్ టైప్ OR. ఈ ORలో కూడా నేను మెయింటైన్ చేసుకున్నాను. అంటే సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే షిప్పింగ్ కండిషన్స్ అనే ఈ ఫీల్డ్ మనకి షిప్పింగ్ పాయింట్ డిటర్మిన్ మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు షిప్పింగ్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా డిటర్మిన్ అవ్వాలి సేల్స్ ఆర్డర్లో. సో అందుకోసం యూజ్ అవుతుంది అన్నట్టు. OVL to T కోడ్లో మనము ఈ కాంబినేషన్ షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్, ప్లాంట్ ఈ 3 పారామీటర్స్ మెయింటైన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ షిప్పింగ్ కండిషన్స్ అనేది 01, నెక్స్ట్ లోడింగ్ గ్రూప్ 0001 మెటీరియల్ మాస్టర్లో మెయింటైన్ చేశాను, ప్లాంట్ వచ్చేసి నాది D100. ఓకేనా. సో నాకు అప్పుడు షిప్పింగ్ పాయింట్ ఏంది D100, నా షిప్పింగ్ పాయింట్ ఇది డిటర్మిన్ అవ్వాలి. ఇప్పుడు చూపిస్తాను SAPలో. సో /show VA01 ఎంటర్. సో సోల్డ్ టు పార్టీ ఎంటర్, మెటీరియల్ క్వాంటిటీ ఎంటర్. సో ఇప్పుడు ఈ మెటీరియల్ని ఈ లైన్ ఐటమ్ డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో షిప్పింగ్ టైప్కి వెళ్తున్నాను. సో అక్కడ చూడండి షిప్పింగ్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా డిటర్మైన్ అయిపోయింది. ఓకేనా. సో షిప్పింగ్ కండిషన్స్ అనేది నేను కస్టమర్లో మెయింటైన్ చేస్తాను. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ కస్టమర్ మాస్టర్కి తీసుకుంటుంది. సో తర్వాత ఇన్ కేస్ కస్టమర్లో మెయింటైన్ చేయకపోతే ఇక్కడ VO8కి వెళ్ళి తీసుకుంటుంది అన్నట్టు, ఏ వాల్యూ బెటర్ అనేది. ఓకేనా. సో ఇక్కడ పెట్టినా కానీ ఈ 2 ప్లేసెస్లో పెట్టినా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడే ఉంటుంది. ఓకేనా. సో షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ అనేది మనము OVL to T కోడ్లో మెయింటైన్ చేసుకుంటాము. OVL2. ఓకే. పొజిషన్కి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ మెయింటైన్ చేశాను. 01 షిప్పింగ్ కండిషన్స్, 0001 లోడింగ్ గ్రూప్, ప్లాంట్ అనేది D100. చూడండి. సో ఈ కాంబినేషన్, సో ఇది వచ్చినప్పుడు D100 అని ఆటోమేటిక్గా నాకు సేల్స్ ఆర్డర్లో డిటర్మైన్ అవ్వాలి. అలా మెయింటైన్ చేసుకున్నాను నేను. అది. సో కొన్ని ప్రాసెస్లో మనకి ఈ క్యాష్ సేల్ రష్ ఆర్డర్లో దీనికి ఏంటంటే మనకి షిప్పింగ్ కండిషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, 10 ఉంటుంది అన్నట్టు షిప్పింగ్ కండిషన్స్. ఓకేనా. సో ఆ ప్రాసెస్కి మాత్రం మనము కస్టమర్లో మెయింటైన్ చేసినా కానీ ఆటోమేటిక్గా అది VO8 డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్లో ఏది పెట్టామో అదే 10 తీసుకుంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది క్లోజ్ చేస్తాను నేను, ఇది కూడా అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ టైప్ ఓవర్ ఉంది కదా, ఇందులో నేను 01 మెయింటైన్ చేసుకున్నాను. 01 ఉంది. సో ఇది ఈ బటన్ ఏంటంటే ఇది నెక్స్ట్ ఎంట్రీ అంటే పొజిషన్ లాగా అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు క్యాష్ సేల్కి డాక్యుమెంట్ టైప్ CS ఎంటర్ కొడుతున్నాను. సో కిందికి వస్తే చూడండి షిప్పింగ్ కండిషన్స్ 10 ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ డెలివరీ అనేది దీనికి ఒకటి ఇది టిక్ మార్క్ ఉంటుంది, X ఉంటుంది. X లేదా A ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది, ఆల్రెడీ ఉంటుంది. ఓకేనా.
సో నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తాను. ఇది పొజిషన్ లాగా, ఇది క్లిక్ చేశాను, ఆర్ఓ ఎంటర్. ఇది రష్ ఆర్డర్కి. సో ఈ రష్ ఆర్డర్లో కూడా మనకి సేమ్ షిప్పింగ్ కండిషన్స్ అనేది 10 ఉంటుంది. ఓకేనా, 10 మెయింటైన్ చేస్తుంది ఆటోమేటిక్ స్టాండర్డ్ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఇమీడియట్ డెలివరీ, ఈ రెండు ఫీల్డ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో వేరే మనకి డాక్యుమెంట్ టైప్ ఓవర్కి వెళ్ళి చూస్తానంటే ఓవర్ ఎంటర్. సో దీనికి మాత్రం మనకి ఇమీడియట్ డెలివరీ అనేది ఏముండదు, బ్లాంక్ ఉంటుంది. షిప్పింగ్ కండిషన్స్ అనేది 01 ఉంటుంది. సో షిప్పింగ్ కండిషన్స్ అనేది 10 ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఆర్డర్ జనరేట్ అవుతుంది. ఆర్డర్ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డెలివరీ నెంబర్ కూడా జనరేట్ అయిపోతుంది. డెలివరీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. VL01 టీ కోడ్కి వెళ్ళేసి ఆ ఆర్డర్కి డెలివరీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా సింగిల్ షాట్లో 2 స్టెప్స్ అయిపోతాయి. సో అదన్నట్టు ఈ క్యాష్ సేల్ అండ్ రష్ ఆర్డర్ ఈ ప్రాసెస్లో ఏంటంటే డెలివరీ అనేది ఇమీడియట్గా అయిపోవాలన్నట్టు. ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో అదే టైంలో ఇమీడియట్గా. ఈ రష్ ఆర్డర్ క్యాష్ సేల్కి డిఫరెన్స్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ సూపర్ మార్కెట్ సేల్స్ ఉంటుంది కదా. సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, ప్రోడక్ట్ పిక్ చేసుకుంటాము, కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ పే చేస్తాము, ఇమీడియట్గా మనం అంటే డెలివరీ లైక్ ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళిపోతాము, పిక్ చేసుకొని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాము. సో అలా అన్నట్టు ఇమీడియట్ డెలివరీ. సో ఈ ప్రాసెస్కి మాత్రమే మనకి ఈ XD01 అంటే లైక్ కస్టమర్లో మెయింటైన్ చేస్తున్నా కానీ అది తీసుకోకుండా Vivo8 నుంచే తీసుకుంటుంది. మిగతా అన్ని ప్రాసెస్లో ప్రయారిటీ వచ్చేసి కస్టమర్కి తీసుకుంటుంది. సో అదన్నట్టు షిప్పింగ్ కండిషన్స్. సో ఇమీడియట్ డెలివరీ అనేది మనకి ఆ ప్రాసెస్లో వాడతారు. నెక్స్ట్ ఇది షిప్పింగ్ కండిషన్ ప్రొఫైల్ అనేది మనకి రోడ్ డిటర్మినేషన్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ కాన్సెప్ట్ ఉంది, అందులో వాడతారు ఇది.